గ్రేట్ మార్నింగ్ సార్. సో మనమంతా కూడా ఈ బయోటోరియంలో ఉన్నాము అంటే అదృష్టవంతులం సార్. సో ఎందుకంటే అదృష్టం ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ బయోటోరియం ప్రోడక్ట్ దొరుకుతుంది. సో హెల్తీగా వెల్దీగా ఉండొచ్చు అనమాట ఈ బయోటోరియం ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా. సో నాకు వచ్చిన టెస్ట్ మనీ ఏంటంటే, సో హెల్త్ ఇష్యూస్ ఉంది కాబట్టి హెల్త్ ఇష్యూస్ పర్పస్ లోనే నేను తీసుకున్నాను. హెల్త్ పరంగానే నేను తీసుకున్నాను ఈ ప్రోడక్ట్. సో మా అమ్మ కోసం అనమాట. సో నాకు వెంకటరాజ్ సార్ ఈ ప్రోడక్ట్ గురించి ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది అనమాట. సో మా అమ్మకు కూడా దాదాపుగా 4 సంవత్సరాల నుంచి మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పుల బాధతో చాలా ఇబ్బంది పడేది. సో ఎన్నో డాక్టర్స్ కి, హాస్పిటల్ కి కూడా చూపించాము. మందులు యూజ్ చేసింది. సో మందులు వాడినన్ని రోజులు చాలా బాగుంటది సార్. ఎప్పుడైతే మందులు పనిచేస్తామో ఇమీడియట్ గా మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది. సో నేను అనేవాడిని మా అమ్మ దగ్గర, లేదమ్మా కంటిన్యూగా మందులు వాడితే కరెక్ట్ కాదు, సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంది. మందులు పనిచేసి కొన్ని రోజులు ఉండడానికి ట్రై చేయి అట్లనే. సో బలవంతంగా అయినా సరే ట్రై చేయని చెప్పేవాడిని. అలా మా అమ్మ కూడా మందులు పనిచేసి ఒక వారం రోజులు ట్రై చేసేది. సో నా వల్ల అవుతలేదు, నేను లేచి నడవలేకపోతున్నా. సో ఏదైతే ఏమైతుంది, ఆ మోకాళ్ళ నొప్పులకు, ఆ నడుము నొప్పులకు కనీసం ఖాళీ నొప్పులు తగ్గాలి అంటే ఓన్లీ నొప్పి రిలీఫ్ ఉండడానికి ఆ పెయిన్ కిల్లర్ టాబ్లెట్ అయినా రోజు ఒకటి వేసుకుంటా, ఒక్కటైనా తీసుకొచ్చి బెటా అని చెప్పి చెప్తే, సో రియల్ గా బాధ అనిపించేది. సో అయినా కూడా మందులు తీసుకొచ్చి ఇచ్చేవాడిని. సో మందుల ఖర్చు మినిమం గా 50,000 నుంచి ₹1,00,000 ఈజీగా అవుతుండే సార్. మినిమం 50,000 సంవత్సరానికి ఓన్లీ మందుల ఖర్చు. సో మళ్ళీ మా అమ్మ ఏమంటుండే, మందులు వాడినా కదా మళ్ళీ ఇంకేమైనా చెప్తారేమో, సో ఒకసారి హాస్పిటల్ పోయేతాం బాబేట అంటుండే. అమ్మ మళ్ళీ పోయినా కూడా గవే టెస్టులు చేస్తారు, మళ్ళీ గవే మందులు ఇస్తారు, పోయి కూడా వేస్ట్ అమ్మా అంటే కూడా వినకుండే. అదొక సాటిస్ఫాక్షన్, హాస్పిటల్ పోయి వచ్చినాము అని. అట్లా ఈ 4 సంవత్సరాలలో సార్ రియల్ గా చెప్పాలంటే వందల సంఖ్యలో హాస్పిటల్స్ కి నేను విజిట్ చేసిన సార్, సంఖ్యలో. సో విజిట్ చేసిన అనమాట. విజిట్ చేసి 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 వితిగెత్తిపోయాను ప్రతి హాస్పిటల్లో. సార్ మొన్ననే నెల కిందల టెస్టులు చేయించిన సార్ అంటే కూడా, లేదు లేదు మళ్ళీ ఇక్కడ కూడా మళ్ళీ కొత్తగా టెస్టులు చేయాలి అని చెప్పి టెస్టులు చేయించేవారు అడిషనల్. ఇట్లా ఈ టెస్టులకు, మందులకు యావరేజ్ గా సంవత్సరానికి 50,000 బిల్ అయ్యేది సార్. చాలా బాధ అనిపించేది. సరే డబ్బులు ఖర్చు అయితే అయ్యేదేమో గానీ తగ్గితే బాగుండు కదా అని అనుకునేవాడిని. కానీ సో రియల్ గా సార్ ఒక అమృతం లాగా, అంటే ఏ పేరు పెట్టాలో తెలియదు, అమృతం అనాలో సంజీవని అనాలో తెలియదు కానీ, సో అద్భుతమైన ప్రోడక్ట్ ఈ బయోటోరియం ప్రోడక్ట్ వచ్చిన తర్వాత మా అమ్మకి ఈ ప్రోడక్ట్ వాడితే తగ్గుతుంది అని చెప్పి చెప్పలే. జస్ట్ అమ్మ నువ్వు పడుకునే బెడ్ పైన ఇది వేసుకొని పడుకో, సో వాటర్ ప్యాడ్, ఈ వాటర్ తాగు అని చెప్పి వాటర్ బాటిల్ కి ఆ వాటర్ ప్యాడ్ చుట్టి సో నేను మా అమ్మకి ఇవ్వడం జరిగింది సార్. ఒక 2 months తర్వాత వెళ్తే సో చాలా హ్యాపీగా, హెల్దీగా ఉంది. నేను హైదరాబాద్ లో ఉంటా, మా అమ్మ విలేజ్ లో ఉంటది అనమాట. ఒక ప్రోడక్ట్ ఇచ్చిన తర్వాత ఒక 2 నెలల తర్వాత విలేజ్ కి వెళ్ళి మా అమ్మని చూస్తే, మా అమ్మ ఫేస్ అంతా ఇట్లా దగ్గరికి, అంటే లావుగా ఉంటుండే, మనిషి కూడా ఫ్యాట్ అనిపిస్తుండే, అట్లాంటిది బక్కగా అనిపిస్తుంది. సో ఏంటమ్మా అంటే, సో ఎందుకో నాన్న నడుస్తుంటే కూడా ఇంతకుముందు ఆయాసం వచ్చేది, ఇప్పుడు ఆయాసం లేదు, ఏం లేదు, చాలా హెల్దీగా నడుస్తున్నా, ఎంత దూరం నడిచినా కూడా ఆయాసం లేదు, బాడీ అంతా అల్కగా, అంటే మన మోటు భాషలో ఏమంటారు, పెయ్యి అంతా అల్కగా ఉంది బేటా అని చెప్పేసి అన్నది అనమాట. సో రియల్ గా నాకు అనిపించింది, అరే ఈ ప్రోడక్ట్ సత్యం. నేను కూడా ఫస్ట్ నమ్మలేదు. మీరు ఎట్లా అయితే జెన్యున్ గా ఫస్ట్ మనం ఈ పరుపు మీద పడుకుంటే రోగాలు తగ్గుతాయని నమ్మమో, నేను కూడా అట్లా నమ్మలేదు. కానీ అప్పుడు అర్థమైంది మా అమ్మకి రిజల్ట్ వచ్చిన తర్వాత, అరే ఈ ప్రోడక్ట్ లో పవర్ ఉంది, సో ఇది పని చేస్తుంది అని అనుకున్నాను, నమ్మాను. మా అమ్మని ఇప్పటికి కూడా కంటిన్యూగా దాని మీదనే పడుకో, ఆ వాటర్ తాగంటే కంటిన్యూగా ఇప్పటికి కూడా. సో మా అమ్మ ఈరోజు పొలం పనులకు వెళ్తుంది సార్. అంటే మా వ్యవసాయం, అగ్రికల్చర్ ఉందన్నమాట, ల్యాండ్ ఉంది. సో అక్కడికి వెళ్ళి సో పొలం పని చేస్తుంది. సో పొలంలో పనులు చేసుకుంటాం, అంతకుముందు చేయకుంటుండే. సో రియల్ గా వండర్ఫుల్ రిజల్ట్ వచ్చింది సార్ మా ఇంట్లో మా అమ్మకి. సో ఇప్పటి వరకు 2 years అవుతుంది సార్. ఈ 2 సంవత్సరాలలో నాకు దగ్గర దగ్గర సంవత్సరానికి 50,000 చొప్పున ₹1,00,000 హాస్పిటల్ బిల్లు సేవ్ అయింది సార్. ఎందుకంటున్నానంటే ఇప్పటి వరకు హాస్పిటల్ కి వెళ్ళలేదు సార్, ఒక టాబ్లెట్ కూడా వాడలేదు. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.